యొక్క జీవితాలు ఆయన సన్నిధానంలో సమర్పించుకుంటూ మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఇస్తానన్నాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన పిల్లలముగా ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. మేము ఇన్ని గంటలకు ప్రార్థన చేస్తున్నామండి కాదు, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే నీకు కాపుదలగా ఉంటుంది. ఎన్ని పనులన్నా చేసుకోండి. మీరు స్టూడెంట్స్ కానివ్వండి, మీరు బిజినెస్ మెన్ కానివ్వండి, మీరు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి క్షణము ప్రార్థన అనేది మనకు అవసరం. దేవునితో మాట్లాడుకోవటం మనకు అవసరం. మనకు అవసరమైనది ఏదో దేవుడు మనకు తెలియచేస్తాడు. ఆయన పిల్లలము కనుక మనకు అవసరమైన విషయాలు, మనము పాటించవలసిన విషయాలు, మనము చేయవలసిన విషయాలు ఆయన మనకు తెలియచేస్తాడు. నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను. నీకు ప్రార్థన చేయని చెప్తున్నాను అని అంటే దేవుడు అంటాడు, అది నీకు కావాలి, అది నీకు కావాలి. ప్రతి క్షణము మీరు శోధనలో పడకుండానట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటా ఉంటే, దేవునితో కనెక్ట్ అయి ఉంటే, ఏదో ఒక శోధన వచ్చి మీద పడతా ఉంటే శోధనను పక్కకు నెట్టేస్తాం. అంతే, శోధనను పక్కకు నెట్టేస్తాం. ప్రార్థన చేస్తూ ఉంటే దైవ జ్ఞానము నీలో ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే దైవ శక్తి నీలో ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క నడిపింపు నీ దగ్గర ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఆత్మీయ నేత్రములు తెరవబడి ఉంటాయి. హల్లెలూయా.